సమస్తము నీకు సాధ్యమే దేవా, సమస్తము నీకు సాధ్యమే దేవా. ఆరాధన 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 ఆరాధన. అంతరంగమును ఎరిగిన దేవా, లోతైన భావము తెలిసిన దేవా, లోతైన భావము తెలిసిన దేవా. సమస్తము నీవు ఎరుగుదువయ్యా, సమస్తము నీవు ఎరుగుదువయ్యా. నేను కూర్చుండుట నేను నిలబడుట, నా ఆలోచనలు తెలిసితివి, నా ఆలోచనలు తెలిసితివి. క్షమించుమా నన్ను కాపాడుమా దేవా, క్షమించుమా నన్ను కాపాడుమా దేవా. క్షమించుమా నన్ను కాపాడుమా. అడగాలి. క్షమించుమా నన్ను కాపాడుమా. యేసు క్షమించుమా నన్ను కాపాడుమా, యేసు క్షమించుమా నన్ను కాపాడుమా. నన్ను స్వస్థపరచుమయ్యా దేవుడా, 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 నన్ను స్వస్థపరచుమయ్యా దేవుడా. నన్ను విడిపించుమయ్యా ప్రభువా, నన్ను విడిపించుమయ్యా ప్రభువా, నన్ను బాగు చేయుమయ్యా ప్రభువా, నన్ను బాగు చేయుమయ్యా ప్రభువా. నీ మీదే నేను అనుకున్నాను, నీ మీదే నేను అనుకున్నాను. నీవు తప్ప నాకు ఎవ్వరు లేరు, నీవు తప్ప నాకు ఎవ్వరు లేరు, నీవు తప్ప నాకు ఎవ్వరు లేరు, నీవు తప్ప నాకు ఎవ్వరు లేరు. నేను బాగుండాలని అనుకొనువారు, నేను బాగుండాలని అనుకొనువారు. నీవు తప్ప నాకు ఎవ్వరు లేరు. చెప్పండి. నీవు తప్ప నాకు ఎవ్వరు లేరు, 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 నీవు తప్ప నాకు ఎవ్వరు లేరు. మరణము వరకు విడువకుమయ్యా, మరణము వరకు విడువకుమయ్యా, నన్ను మరణము వరకు విడువకుమయ్యా, నన్ను మరణము వరకు విడువకుమయ్యా. నీవు తప్ప ఎవ్వరు లేరు, నీవు తప్ప ఎవ్వరు లేరు. నన్ను మరణము వరకు విడువకుమయ్యా, నన్ను మరణము వరకు విడువకుమయ్యా, మరణము వరకు విడువకుమయ్యా, మరణము వరకు విడువకుమయ్యా. ఆరాధన 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 ఆరాధన. మరణ
మరణము వరకు విడువకుమయ్యా, మరణము వరకు విడువకుమయ్యా. శిక్షించుము నన్ను గద్దించుము, శిక్షించుము నన్ను గద్దించుము. నీ చిత్తమైతే నా ప్రాణము తీసుకొను, నిశ్చితమైతే నా ప్రాణము తీసుకొను. అయినా నన్ను విడువకు, అయినా నన్ను విడువకుము. బ్రతుకుట క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభమే. సావైతే లాభమే. చాలా కాలం అయిపోయింది. దేవుడి కోసం జీవించడం మొదలుపెట్టండి. మీకోసం, మీ పిల్లల కోసం, సంపాదన కోసం ఇంతకాలం బాధపడ్డారు. ఇక నుంచైనా ఆ దేవుడి కోసం జీవితాన్ని ప్రారంభించండి. ఇప్పటికైనా హృదయాన్ని దేవుడి వైపుకి తిప్పుకోండి. మీకు అర్థం కావడం లేదు. మీరు, మీ పిల్లలు బాగుండాలంటే మీరు హృదయం దేవుడి వైపుకే తిరగాలి. ఎంతకాలం లోకాన్ని ప్రేమిస్తారు? లోకం నీకు శాపాన్ని, పాపాన్ని, మరణాన్ని తీసుకొచ్చింది. పరలోకం నీకు జీవాన్ని, నిత్య జీవాన్నే తీసుకొచ్చింది. పరలోకాన్ని ప్రేమించడం మానేసి ఎంతకాలం ఈ లోకం, ఎంతకాలం? ఈరోజే మారు మనసు పొంది దేవుడి కొరకు స్వచ్ఛమైన జీవితాన్ని ప్రారంభించాలని మనసారా దేవుణ్ణి, పరిశుద్ధాత్మను వేడుకోండి, ప్రార్థన చేయండి. ఆమేన్. నెమ్మదిగా కూర్చోండి, శబ్దం చేయకుండా. నేను ఎక్కువసేపు మాట్లాడిన మీకు తెలుసు. అందరూ బలిపీఠం వైపు చూస్తూ మీ దాసుల్లో యేసు ప్రభువును చూసి ఆయన మాట్లాడుతున్నాడని నమ్మకం కలిగి వినండి. ఉదయమే తెల్లవారుజామున ప్రార్థన నేను మాట్లాడకూడదు అని,
ఎప్పుడు ఇదే ప్రార్థన. నేను జీవించున్నంతకాలం ఆయనే మాట్లాడతారు. సొలొమోన్ చక్రవర్తి ప్రపంచంలో ఆయనకున్న జ్ఞానం ఎవరికీ లేదు, ఆయనకున్న సంపద ఎవరికీ లేదు. ఒకరోజు భోజనం ఖర్చు ఆంధ్రప్రదేశ్కి ఒకరోజు భోజనానికి సరిపోద్దంట, అంటే 8 కోట్ల మందికి. అంత ఐశ్వర్యవంతుడు సొలొమోన్. సొలొమోను గొప్ప కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, అద్భుతమైనటువంటి వాక్యాలు రాశాడు. కానీ సింహాసనం మీద కూర్చున్నప్పుడు సొలొమోన్ చూసి అందరూ నమస్కారం చేసేవారు. సింహాసనం దిగి అంతఃపురానికి వెళ్ళేటప్పటికి ఒకదాని తర్వాత ఒకటి పెళ్ళాలందరూ వచ్చేవారు. ఆ కుర్రాడిని ఎంతకలా తిప్పుతారు, ఎవరైనా ఒకటి తీసుకెళ్ళొచ్చు కదా, మొత్తం దేశం అంతా తిరిగేస్తున్నారు. జాగ్రత్తగా వినాలి, దేవుడి మాటలకు అభ్యంతరాలు కలగ చేయకూడదు. ఒక పెళ్ళం వచ్చేది, ఒక పెళ్ళమా 1000 మంది, తలంతా పొట్టొచ్చేసేది. ఆ జ్ఞానం, ఆ భక్తి అదంతా మర్చిపోయి ఏం కావాలి అనేవాడు. నాకు అక్కడ గుడి కట్టించు, నా దేవతను ఆరాధించుకోవాలి. కట్టిస్తావా చచ్చిపోనా? చివరికి సొలొమోన్ మహారాజు, దైవజ్ఞానం కలిగిన మహారాజు, ఒక భ్రష్టుడై చనిపోయాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను బలిపీఠం మీద నిలబడినప్పుడు గొప్ప సేవకుడినే, కానీ నేను బయటికి వెళ్ళేటప్పటికి నా భార్య, నా స్నేహితులు, నా పిల్లలు, లోకము నన్ను లోకం వైపుకి తిప్పే ప్రయత్నం చేస్తుంది. మీలో చాలామంది ఆ పనిలోనే ఉన్నారు. ఇక్కడ దేవుడి మాటలు వినేటప్పుడు మీరు చాలా బాగా కనిపిస్తారు, సువార్తలో వినేటప్పుడు చాలా బాగా కనిపిస్తారు. ఇంటికి వెళ్ళే లోపల బండి మీద మీ సోదంతా చెప్పుకుంటూ మారిపోతారు. ఇలాగ మీరు ఎప్పుడు పడిపోతూనే ఉన్నారు. దీనివల్ల ప్రమాదం ఏంటంటే, పాత నిబంధన కాబట్టి సొలొమోన్ను దేవుడు క్షమించాడేమో నాకు తెలీదు. ఆర్ఆర్కే గారు అన్నట్టు మనం పరలోకం వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఉన్నాడో కిందకు పోయాడో, కానీ కొత్త నిబంధనలో మాత్రం క్షమాపణ లేదు. దేవుని స్తోత్రం. ఇలాంటి పనులకి దేవుడు క్షమించడు. మీలో చాలామంది ఇంటికి వెళ్ళేటప్పటికి పడిపోతున్నారు. ఒక అమ్మాయి ఇక్కడ ఉండగా, తల్లి దగ్గర ఉండగా దేవుడే ముఖ్యం అంటది, ఎక్కడికో వెళ్ళాక వాళ్ళే ముఖ్యం అంటది. దేవుడిని మొత్తం వదిలిపెట్టేస్తుంది. వాక్యం ఎందుకు? మీలో ఉదయం ఎంతమంది వింటున్నారో నాకు తెలుస్తుంది. వాక్యాలు వినరు, మీకు 10 నిమిషాల టైం కూడా లేదు. చూసి వదిలేసేవాళ్ళు కొంతమంది, సువార్తకు రారు, ఆదివారం ఆరాధనకు రారు, శుక్రవారం ప్రార్థనకు రారు. 2 విషయాలు చెప్తున్నాను వినండి. మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, పని చేస్తున్నా, అనారోగ్యంతో ఉన్న దేవుడు క్షమిస్తాడు. మీరు ఇంటికాడ ఉండి సువార్తకు రాకపోయినా, మందిరానికి రాకపోయినా దేవుడు ఊరుకోడు. దేవుని స్తోత్రం. మీరు దేవుడికి ఇచ్చే ప్రాధాన్యత ఎంత? దేవుడికి మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు, మీకెంత ప్రాధాన్యత తెచ్చుకుంటున్నారు దేవుడు చూస్తాడు. దేవుడు మనకి ప్రాధాన్యత ఇచ్చాడు. ఒకటి కిందకు వచ్చాడు, బోధించాడు, సిలువేయబడ్డాడు, పరలోకం వెళ్ళాడు, మన గురించి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మీరు చేసే పని ఎంత?
ఆదివారం 1 గంట, శుక్రవారం 1 గంట రావటం మీకు ఎంత కష్టంగా ఉంది. కొన్ని సంఘాలు 3 గంటలు ఆయన చెప్తున్నాడు, 9ంటికి వెళ్తే 3ంటికి వదిలేడంట సంఘంలో. మీరు గంటలో వెళ్ళిపోతారు ఇక్కడ, అయినా మీరు సరిగ్గా బాధ్యతగా ఉండరు. మీ సొంత చుట్టాలకు, సొంత ఇంటికి ఇచ్చే ప్రాధాన్యత దేవుడికి ఇవ్వరు. ఒక మాట చెప్పునా, దేవుడికి ప్రాధాన్యత ఇస్తేనే దేవుడు మీకు ప్రాధాన్యత ఇస్తాడు. హల్లెలూయా. మీ కార్యాలు ఆటోమేటిక్గా ఏమీ జరగవు, దేవుడు ఆదేశిస్తేనే జరుగుతాయి. ఇలాగూ జరుగునుగా కానీ దేవుడు అనకుండా మీ జీవితంలో, నా జీవితంలో ఏ కార్యము జరగదు. దేవుడు ఎవరి పట్ల కార్యం చేస్తాడంటే దేవుడికి ప్రాధాన్యత ఇచ్చేవారి పట్ల. పెళ్ళానికి, కూతురికి, కొడుక్కి, తిండికి, డబ్బుకి, లోకానికి ప్రాధాన్యత ఇచ్చేవారికి దేవుడు ప్రాధాన్యత ఇవ్వడు. మీరు ఆయనకి ఎంత దగ్గర అయితే మీకు ఆయన అంత దగ్గర అవుతాడు. పోనీ మీరు లోకం అంత సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకున్నాక చేసేది ఏమీ లేదు, ఏమీ లేదు. మరణం అనేది వచ్చిన తర్వాత చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి జీవించి ఉండగానే సొలొమోన్లాగా ఉండక పౌల్లాగా, యేసుక్రీస్తులాగా ఉండండి. దేవుని స్తోత్రం. జీవితాన్ని దేవుడికి అంకితం చేయండి. జీవితాన్ని దేవుడికి అంకితం చేస్తే దేవుడు ఏదన్నా లోటు చేస్తాడా లేదా అనేది నేను, నా కుటుంబమే మీకు ఉదాహరణ. హల్లెలూయా. నేను, నా కుటుంబం దేవుడికి అంకితం. మీరు చూడండి, నన్ను సాక్షిగా పెట్టుకోండి. మీరు మీ ఎదురుగుండా ఎదుగుతున్నది యేసు సేవా కేంద్రం. హల్లెలూయా. చూస్తున్నారు మీరు, చూస్తున్నారు మీరు. కాబట్టి దీనికి కారణం ఏంటంటే నా గొప్పతనం ఏమీ కాదు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, నాకు ఇష్టమైన అన్నీ దేవుడి కోసం వదిలేసుకున్నాను. హల్లెలూయా. ఖాళీ దొరికితే పోనీ ఎక్కడికన్నా వెళ్దాం, నాకు ఒక కొడైకెనాల్, ఊటీలు అన్నింటిలోనే గెస్ట్ హౌస్ ఉంది నాకు. మీకు ఎప్పుడు చెప్పలేదు. నేను ఎప్పుడో ఎండీగా ఉండగా నాకు అలర్ట్ అయింది. ప్రతి సంవత్సరం నేను కుటుంబంతో 15 రోజులు ఉండొచ్చు అక్కడ. అసలు ఆ కాగితం ఎక్కడ పోయిందో కూడా తెలుసు నాకు. దేవుని స్తోత్రం. నాకెన్నో సరదాలు ఉన్నాయి, అన్నీ వదిలేసాను. గొప్ప కాదు, గొప్ప కాదు. ఎందుకంటే అసలు నేను బ్రతుకుంటానికి కారణమే ఆయన కనుక. హల్లెలూయా. కాబట్టి మీరు అందరూ కూడా దేవుడికి అంకితం అవ్వండి. ఈరోజైనా ఆలస్యం చేయకండి. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని అడుగుతాను, నేను దేవుడికి అంకితం అయ్యాను. నా భార్య మీ ఎదురుకుండా ఉంది, నా కుమారుడు, కోడలు, నా మనవలు, నా కూతురు, అల్లుడు, నా మనవలు మీ ఎదురుకుండా ఉన్నారు. నేను దేవుడికి అంకితమైనందువల్ల వాళ్ళలో ఎవరు చెడిపోయారో చెప్పండి. సరే కూర్చో, సిట్ రైట్. నిర్లిప్తంగా, యథాలాపంగా కూర్చోవద్దు. ఇక్కడ ఎలర్ట్గా కూర్చోవాలి. నడుము పోయిందా? సరిగ్గా కూర్చోండి. చెప్పండి, నా కుటుంబంలో ఎవరు నష్టపోయారు చెప్పాలి నాకు. మీరు చెప్పండి. సువార్త రాజుగారు, అమ్మగారు, నా కుటుంబంలో ఎవరు నష్టపోయారండి? దేవుని చిత్తమైతే ఒక్క 4-5 నెలల్లో మీ మధ్యకి పుట్టడో కూడా వస్తాడు. దేవుని స్తోత్రం కదండి. ఇప్పుడు చెప్పండి, యేసు సేవా కేంద్రంలో ఇశ్రాయేలు గారి కుటుంబం బాగుంటే సరిపోద్దా? ఇంకెవరి కుటుంబాలు బాగోద్దా? నోరు తెరవాలి.
అది దేవుడికి సంతోషమా మిగతా కుటుంబాలన్నీ చెడిపోవటం? కాబట్టి మీరు దేవుడికి అంకితం అవ్వండి. ఈరోజు ఆశీర్వాద ప్రార్థనకు ముందే దేవుడికి ఇష్టం లేని మీ ఇష్టాలన్నీ ఇక్కడ వదిలేసేయాలండి. దేవుని స్తోత్రం. దేవుడికి ఇష్టం లేని మీ ఇష్టాలన్నీ వదిలేయండి ఇక్కడ. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అనుభవంతో చెప్తున్నాను. సెల్ ఫోన్లో పాత పాటలు వింటున్నాను. మొన్న నాకు ఇష్టమైన పాటలు. సరే, పాటలు అయిపోయిన తర్వాత మోకరించాను. ప్రభువాను, ఎంతకాలం నా ఆజ్ఞను ధిక్కరింతావు నువ్వు అన్నాడు. అయ్యి బాబోయ్ అనుకున్నా. అంతే, ఆ రోజు నుంచి అవి పక్కన పడేసాను. పాత జీవితం గురించి ఒకసారి ఆలోచిస్తున్నాను. ఎంతకాలం ఆలోచిస్తావు సమాధి అయిన జీవితాన్ని అన్నాడు. వదిలేశాను. నేను వదిలేశాను కాబట్టి బలిపీఠం మీద ధైర్యంగా మీతో మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే ప్రతి మాట ఆయనతో చెప్పాను కనుక మీతో చెప్తున్నా. దేవుని స్తోత్రం. సాక్ష్యం అర్థమవుతుందా? జాగ్రత్త. టైం అయిపోతుంది చాలామందికి. మీరు భయపడతారు. ఈ సంవత్సరం కొన్ని మరణాలు కూడా చూపించాడు నాకు. మీలో కొంతమంది వెళ్ళిపోతున్నారు కాబట్టి జాగ్రత్త. దయాకర్ చూడండి, మరణం నుంచి తప్పించుకున్నాడు. మీ ఎదురుగుండా కూర్చున్నాడు. జాగ్రత్త. ఇంకోటి, నేనైనా మీరైనా చనిపోతాం, పర్వాలేదు, చనిపోదాం. కానీ మనం ఆరాధన చేసాం, క్రీస్తులో బతుకుతాం, క్రీస్తులో సరిపోతాం. దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. కూతురు కొరకో, కొడుకు కోసమో, మొగుడు కోసమో, చుట్టాల కోసమో, తిండి కోసమో, డబ్బు కోసమో ఇంత గొప్ప నిత్య జీవాన్ని పోగొట్టుకోకండి. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం 27వ వచనం వరకు శ్రద్ధగా వినండి. మత్తయి 7, 15, 27 వరకు ప్రతి మాట. రక్షణ పొందిన నీ కూతురు ఏమైందమ్మా జ్యోతి గారు? రక్షణ పొందింది కదా, ఏమైంది అని అడుగుతున్నా. చూసారా, ప్రార్థన చేస్తున్నావా? రావాలి కదా దేవుడి దగ్గరికి. ఎంత ప్రమాదం. జీవగ్రంథంలో పేరు తుడిచేస్తాడు కదా దేవుడు. రక్షణ పొంది కొంతమంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రార్థన చేయాలి మీరు. తీవ్రమైన నష్టం సంభవిస్తుంది. కొంతమంది తెలియక మాకు ఉద్యోగాలు ఉన్నాయి, డబ్బులు బాగానే అవుతుంది, మా జీవితం బాగానే ఉంది అనుకుంటున్నారు. కాదండి, తీర్పులోకి వెళ్తారండి. హల్లెలూయా. అగ్నిగుండం కాయను అగ్నిగుండంలో పడేస్తాడు ఆత్మను పట్టుకెళ్ళి. చాలా ప్రమాదం. అంత ప్రమాదం కాదు. ఒక ఆవిడ హైదరాబాద్లో వాళ్ళ అమ్మాయి అల్లుడు ఇల్లు కట్టుకుంటే వెళ్ళింది. 70 లక్షలు అయింది ఇల్లు. మా ఇంటికి వచ్చింది. మా అమ్మాయి అల్లుడు కట్టుకున్నారంటే ఇల్లు. సంతోషం అమ్మా. మరి రక్షణ సంగతి ఏంటంటే వాళ్ళే పొందుతారులేండి తర్వాత. మరి నరకానికి వెళ్తారు కదమ్మా. వాళ్ళు ఇల్లేది నరకానికి కదా. కాదంటావమ్మా. నరకానికి వెళ్ళరు అంటావమ్మా అన్నాను. ఎలాగంటావండి? మరి రక్షణ లేకపోతే నరకమే కదండి అంటుంది. మరి వాళ్ళే పొందుతారంటున్నావు ఏంటి? మరి నువ్వు చెప్పొద్దు వాళ్ళకి? తల్లిగా నీకు బాధ్యత లేదా? ఈరోజు వరకు రక్షణ పొందలేదు వాళ్ళు. అలాగే నాకు తెలుసున్న వారి యొక్క అల్లుడు 40
సంవత్సరముల వయస్సు కలిగిన వ్యక్తి మన వేల్పూర్ వారి మనబడే హైదరాబాద్లో నా వాక్యాలు వింటారు వాళ్ళ అమ్మగారు. సడన్గా చెయ్యి, బ్రెయిను, నరాలు స్వచ్ఛపడిపోయి క్యాన్సర్ వచ్చి భార్య, 2 పిల్లలతో ఉద్యోగం చేసుకుంటూ హాయిగా ఉండే వ్యక్తి చనిపోయాడు. మొన్ననే నేను ఫోన్ చేశాను, చనిపోయాడండి, ఏం చేయమండి, పాప పిల్లలు అందరూ అనాథలైపోయారు. మీరు ఏమనుకుంటున్నారు? మీరు బాగుంది అనుకుంటున్నారా? ఉద్యోగం ఉంది, నెలకి 50,000 జీతం వస్తుంది, బాగానే ఉందనుకుంటున్నారా? దేవుళ్ళో లేరేమో, జాగ్రత్త. చదువు వాక్యాన్ని, చాలా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందురు. మొండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయిదురా? అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్లు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిండును. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు నా ఈ మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడను, దాని పాట గొప్పదని చెప్పి. ప్రతి మాట మీరు వినడం, ఆచరించడం. ఈ సంఘంలో చేయవలసిన పని ఒకటే, వినడం, అలా జీవించడం. అలా జీవించిన వారితో కట్ అవ్వడం. వినడం, చేయటం, అలా జీవించిన వారితో కట్. కూతురవనాయి, కొడుకవనాయి, మొగుడవనాయి, పెళ్ళవనాయి, పాస్టర్ అవనాయి. వినడం, ఆచరించటం. ఓకే, అయితే మొగుడు పెళ్ళాన్ని వదిలేయాలా, పెళ్ళం మొగుడిని వదిలేయాలా, పిల్లల్ని తల్లిదండ్రులను వదిలేయాలా? వదలొద్దు. కానీ ఆత్మీయంగా మీకు వాళ్ళకి ఏ విధమైన సంబంధం ఉండకూడదు. హల్లెలూయా. వాళ్ళే మీరే. ఎందుకంటే మీరు కలిసి వెళ్ళరు అక్కడికి. వాళ్ళేమో కిందకి వెళ్తారు, మీరు పైకి వెళ్తారు. వాళ్ళు అగ్నిగుండానికి వెళ్తారు, మీరు పరలోకానికి వెళ్తారు. కాబట్టి మీకు వాళ్ళకి పొత్తు కుదరదు. కూతురు అవనాయి, కొడుకు అవనాయి, భార్య అవనాయి, పాస్టర్ అవనాయి. అర్థమైందా? ఆ మాటలు నాయి కాదు, యేసు ప్రభు చెప్తున్నాడు. చెప్పేది ప్రభు. నా దగ్గర నుంచి పొండగి. చాలా కోపంగా ఉంటాడు పరలోకంలో. మెత్తగా ఉండడు, చల్లగా ఉండడు. మంచు కురిసినట్టుండవు మాటలు, అగ్ని గంధకాలు కురిసినట్టు ఉంటాయి మాటలు. ఏం చేసావు నువ్వు? చూడక్కడ లిస్ట్ చూపిస్తాడు. నిన్ను నమ్మిన వాళ్ళని నువ్వు ఎంతమందిని మోసం చేసావో లిస్ట్ ఉంటుంది అక్కడ. 2, ఇక్కడ చూపిస్తాడు దేవుణ్ణి ఎలా మోసం చేసావు నువ్వు, నీకు చూపిస్తాడు. ఒకవేళ నువ్వు అడిగితే ఒకళ్ళ పరలోకానికి, ఒకళ్ళ నరకానికి వెళ్ళమంటాడు కదా. ఒకళ్ళ నరకానికి వెళ్ళే వాళ్ళు డౌట్ వచ్చి అడిగితే చూపిస్తాడు. ఇదిగో ఇలాంటి పనులన్నీ చేసావు నువ్వు, ఇంతమందిని మోసం చేసావు, ఇంతమందితో విచారం చేసావు, ఇంతమందికి డబ్బులు ఎగ్గొట్టావు, నా డబ్బులు ఎగ్గొట్టావు, నాకు ఇవ్వాల్సిన కానుకలు ఎగ్గొట్టావు, ఇదిగో చూడు.
ప్రతిదీ మన ఇంజనీర్ గారి భార్యని అడిగి, ఏంటి ఒకటోదా రెండో దారిని పట్టుకొచ్చేసేవాటమ్మా అన్న. ఏం చేస్తామండి, దేవుడు ముందే ఇచ్చేస్తున్నాడు అంటుంది దేవుడి. దేవుని స్తోత్రం. ఇంజనీర్ గారు అయినా 2 వారాలు, 1 వారం ఆలస్యంగా తెచ్చేవాడు. వాళ్ళ ఆవిడ చాలా స్పీడ్గా ఉంది. దేవుని స్తోత్రం. ప్రతిదీ లెక్క. మొన్న పొలానికి సంబంధించిన ఒక వ్యక్తి ఏదో కొంత అమౌంట్ పట్టుకొచ్చి ఇచ్చాడు నాకు. ఇచ్చిన తర్వాత నా దగ్గర చిల్లర లేదు, అతనికి 125 రూపాయలు ఇవ్వాలి. ఏదో గొడవలో పడి వాళ్ళు వెళ్ళిపోయారు, నేను మర్చిపోయాను. వెంటనే ఫోన్ చేసినప్పటికే భీమవరం దాటేశానండి అన్నాడు. ఏమయ్యా 125 రూపాయలు ఇవ్వాలి నీకంటే, ఊరుకోండి సార్ మీరు మరీని అన్నాడు. మరీ లేదు, గరీ లేదు. నీ 125 పొట్లం కట్టి అక్కడ పెట్టాను. ఒకవేళ నేను లేకపోతే నా భార్య ఎత్తుంది, నేనుంటే నేను ఎత్తాను. నీ 125 ఎప్పుడు వచ్చినా పట్టుకెళ్ళి పొట్లం కట్టి అక్కడ పెట్టాను. మీరు దేవుడి డబ్బులు పొట్లం కట్టి పక్కన పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒక్క ఆవిడ చెప్తుంది కట్టానండి అని. అది ఇంకొక ఆవిడ ఉంది ఇక్కడ కదా. తర్వాత చూద్దాం, వచ్చే నెల చూద్దాం, పై నెల చూద్దాం, ఆ తర్వాత చూద్దాం. నీకేమో టెన్షన్గా వచ్చేయాలి, నువ్వేమో తర్వాత చూస్తావా? తర్వాత చూస్తాం ఏంటి? ఇప్పుడు మాకంటే ఈ నెల చాలా ఖర్చులు ఉన్నాయి, చుట్టాలు వచ్చారు, వచ్చే నెల చూస్తాం. మరి ఈ నెల దేవుడు నీకు ఆపేస్తే ఏం చేస్తావు? తూర్పు తిరిగి దండం పెడతావా? దేవుడు అనుమతి లేకుండా నీ దగ్గరికి డబ్బులు వస్తాయా? నీ దగ్గరికి ఆహారం వస్తుందా? నీ దగ్గరికి వర్షం వస్తుందా? వింటున్నారా ప్రతి మాట? మీరు అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉండాలి. 2003లో మా మామగారి ఇంట్లో దొంగతనం జరిగింది. ఓ 10,000 కట్ట, ఒక ఉంగరం అన్నీ పట్టుపోయాడు. ఒక పొట్లం వదిలేశాడు. ఆ పొట్లం మీద పాస్టర్ గారికి దశభాగం అని రాసుకుంది మా అత్తగారు. మా మామగారు చదువు లేదు, మా అత్తగారు అన్నీ రాసేసేది. పొట్లం మీద దశభాగం అని రాసి పక్కన పెట్టి పొట్లం పెట్టింది. ఆ పొట్లం పట్టుకెళ్ళలేదు. మొత్తం కావలిపురం అంతా వాళ్ళ ఇంటికి వెళ్ళి దొంగతనం జరిగిందంట కదంటే ఇదిగో అని చూపిస్తుంది. ఏంటమ్మా అంటే పొట్లం. అదే పొట్లం. మా దేవుడు ఎంత గొప్పడు చూడండి, దేవుడు డబ్బులు పట్టుకెళ్ళేది. 10,000 పోయినాయి, ఉంగరం పోయింది, ఇదేం గొడవ అంటే మా దేవుడు గొప్పవాడు అని చెప్తుంది. దేవుని స్తోత్రం. అందుకే పరలోకంలో కూర్చుంది వెళ్ళి. దేవుని స్తోత్రం. దొంగోడు చూడండి, దశంభాగం పట్టుకెళ్ళలేదు. దశంభాగం దొంగిలించి దొంగోళ్ళు ఎంతమంది ఉన్నారు సంఘంలో? దొంగోడే బెటర్ కదా వాళ్ళకంటే. మలాకి గ్రంథంలో చెప్తున్నాడు కదా, నా మందిరంలోనికి కానుకలు తేని వారందరూ దొంగలు అన్నాడు. నేను కాదు దొంగలు అంటుంటా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైంది మీకు? దశంభాగం గురించి నేను ఎప్పుడు చెప్పలేదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దేవుడికి ఇవ్వాల్సిందే, దేవుడికి ఇవ్వకుండా నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఇదిగో పొట్లాలు కట్టేవాడు ఇంకొకడు వచ్చాడు. వీళ్ళంతే పొట్లాలు కట్టుకుని పట్టుకొస్తారు. స్టీఫెను వీళ్ళందరూ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఎందుకో పాపం మీలో చాలామంది మోకాలు బాగోలేదు. ఏం చెప్పాను? ఇక్కడి నుంచి మాట్లాడేది ఎవరో? దేవాది దేవుడు. దేవుని స్తోత్రం. ఆయనకి ఏమన్నా లోటా? అది నా స్వాస్థ్యము, నా భాగము, అది నా సేవకుని స్వాస్థ్యము అన్నాడు. హల్లెలూయా. నేను మొన్న మహిమతో చెప్పాను, అమ్మా నాకు డబ్బు మీద ప్రేమ లేదు, ఎందుకంటే కొన్ని కోట్లు చూశాను, కానీ దేవుడు నాకు ఇచ్చే భాగాన్ని మాత్రం ఖచ్చితంగా నేను ప్రేమిస్తాను. దేవుని స్తోత్రం. దేవుడు నాకు ఇవ్వని దాన్ని నేను ప్రేమించను. మీరేమో అన్నీ ప్రేమించేస్తారు, మీ దగ్గరే పెట్టుకుంటారు కదా. చూసారా? అక్రమము చేయవారలరా, అన్నీ
ఇక్కడ చూపిస్తాడు. నిన్ను ఊరికే శిక్షగా వేయడు, ఊరికే నరకానికి పంపడు నేను. దెర్ ఇస్ ఎన్ ఎవిడెన్స్, దెర్ ఇస్ ఎన్ ఎవిడెన్స్. కారణం చూపిస్తాడు నిన్ను ఎందుకు నరకానికి పంపుతున్నాడో. నరకానికి పంపుతానికి కారణం చూపిస్తాడు నీకు. ఈరోజు వేదిక మీద నుంచి ప్రకటిస్తున్నాను, నేను దశం భాగం కాదు, అవసరం అయితే 20-25 భాగాలు ఖర్చు పెడతాను సంవత్సరానికి. దేవుని స్తోత్రం. అర్థమైందా? డబ్బు తీసిచ్చేటప్పుడు లెక్క చేయనది విశ్వాసరాజుకి తెలుసు. ఐ నెవర్ కౌంట్, నువ్వు వెళ్ళి లెక్కెట్టు జాగ్రత్తగా అంటారు. అందుకే అన్నీ కొనసాగుతున్నాయి. దేవుని స్తోత్రం. ప్రతిదీ చూపిస్తాడు మీకు. పలానా ఆవిడ నీ గురించి ఏడుస్తుంది, బెంగెట్టుకుంది, ఆవిడ డబ్బు బెంగెట్టావు, ఆవిడని మోసం చేసావు, అదిగో ఆవిడ ఏడుస్తుంది. నువ్వు పరలోకానికి వెళ్తావు, ఆవిడ డబ్బులు ఎగ్గొట్టి ఎలాగెళ్తావు పరలోకం? అప్పుడు ఇంకొక ఆవిడ, నువ్వు వెళ్ళామా పరలోకానికి, మరి ఆవిడ ఇవ్వాలంటే డబ్బు. ఆవిడ దగ్గర ఏమీ లేదు, అది నాకు తెలుసు, అందుకనే పరలోకాన్ని పంపిస్తున్నాను. హల్లెలూయా. ఈవిడ దాచుకుంది. మొన్న ఎవరో వేల్పూర్లో దివాళా తీశారు, పాపం ఎలా పోతున్నారో అని అడిగాను. లేదండి, బాగుండగానే బంగారం కొనేసుకున్నారు, బంగారం దాచుకుని దివాళా కొట్టారు అన్నారు. ఇది బలేగుందరు, బయటికి రాదా? ఇక్కడ రాస్తాడు. నీ కొడుకుని మోసం చేసావు, కూతుర్ని మోసం చేసావు, దేవుణ్ణి మోసం చేసావు, భార్యని మోసం చేసావు, పిల్లల్ని మోసం చేసావు, చుట్టాలను మోసం చేసావు, అసలు నీ జీవితమే మోసం. అలాగే నువ్వు పనిచేసి ఇక్కడ పెట్టులోంచి డబ్బులు తీసేసావు, జేబులు వేసుకున్నావు. ఎవ్రీథింగ్ రిటర్న్ బై గాడ్. ఓ పాస్టరు సంఘం పేరు చెప్పి చాలా వసూళ్ళు చేసావు, నూనె బుడ్లు అమ్మావు, గుడ్డ ముక్కలు అమ్మావు. నువ్వు సేవకుడువా? ఇస్కరియోతు యోధా శిష్యుడివి నువ్వు. ఇస్కరియోతు యోధా నన్ను 30 నాణ్యాలకు అమ్మేశాడు. నీకు 30 నాణ్యాలు సరిపోవు, 30 కోట్లు కూడా కావాలి నీకు. నన్ను అమ్మేస్తున్నావు, నువ్వు నా వాక్యాన్ని నమ్ముతున్నావు. నేను ఎప్పుడైనా చెప్పేటప్పుడు పాస్టర్ల పక్కన పెట్టి మాట్లాడిన ఏ వాక్యంలోనూ కూడా. దేవుని స్తోత్రం. అందరికి ఒకటే రూల్, దెర్ ఇస్ ఎ రూల్ ఫర్ ఎవరిబడికి. పాస్టర్కైనా విశ్వాసకైనా ఎవరికైనా ఒకటే రూల్. అందుకే మీరు ప్రతి విషయంలోనే ఖచ్చితంగా ఉండండి, ప్రతి విషయంలోనే ఖచ్చితంగా ఉండండి. అప్పుడు మీరు దేవుడితో తెప్పలాడవచ్చు. ప్రభువా, నేను ఏ విషయంలోనే తప్పిపోలేదు, నా కొడుకు ఎందుకు ఇలా జరిగింది, నా కూతురికి ఎందుకు ఇలా జరిగింది, నాకెందుకు ఇలా జరిగిందని నువ్వు దేవుడితో దెబ్బలాడవచ్చు. హల్లెలూయా. ఇప్పుడు నీకు దెబ్బలాడటానికి అధికారం లేదు. నీలో అన్ని లూసుగులే. ఏమని అడుగుతావు నువ్వు? ఒక ఆయన బ్యాంక్కి వెళ్ళాడు, పలానా అతనికి లోన్ ఇచ్చారు, నాకు ఎందుకు ఇవ్వలేదు అన్నాడు. మీ దగ్గర కొన్ని పేపర్లు లేవన్నాడు. ఏ పేపర్ లేదని అడిగాడు మేనేజర్ని. ఏ పేపర్ లేదు. కొన్ని పేపర్లు కాదు, నా ఫ్రెండ్కి మీరు ఇచ్చారు కదా లోను, అతను ఇచ్చిన పేపర్లు బయటికి తీయండి, నా పేపర్లు బయటికి తీయమన్నాడు మేనేజర్. నీకు అనవసరం అన్నాడు. అనవసరమా అన్నాడు. ఫోన్ చేశాడు, ఫోన్ మాట్లాడు. విజిలెన్స్ ఆఫీసర్ మాట్లాడుతున్నాడు ఫోన్లో. ఏంటి రమ్మంటావా, అతని పేపర్లు చూస్తావా అన్నాడు. పెట్టేసుకుని అది కాదండి అతను లంచం ఇచ్చాడు, నేను లంచం అవ్వలేదు, నీకు అంతేనా? దేవుడు
ఎవరిని వదిలిపెట్టడు. హల్లెలూయా. నీ ఇష్టం కాదు, నీ ఇష్టం కాదు. ఎందుకంటే మీకు తెలియటం లేదు. యు ఆర్ పర్చేజ్డ్, బాట్ ఆఫ్ హై ప్రైస్, చాలా విలువ కట్టలేని విలువైన రక్తంతో కొన్నాడు. నువ్వు నీ సొత్తు కాదు, నీ దగ్గర ఉన్నది కూడా నీ సొత్తు కాదు. దేవుని స్తోత్రం. అది ప్రాపర్టీ ఆఫ్ గాడ్. నేను దేవుడి బిడ్డని, నా దగ్గర ఉన్నదంతా దేవుడిది, నాది కాదు. ఏ విషయంలోనే కూడా మీరు అటు ఇటు ఉండటానికి ఏర్లేదు, ఖచ్చితంగా ఉండవలసిందే. మళ్ళీ చూపించాడు, సంఘంలో ఒక అమ్మాయితోటి నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, ఓయ్ పాస్టరు ఏంట పని, ఏంట పని? ఆ అమ్మాయి నువ్వు కూడా కిందకి వెళ్ళండి. ఏమంటాడు పాస్టర్? ఆ అమ్మాయి ఏమంటుంది? నోరు తెరవాలి, మాట్లాడరే. ఏమయ్యా దేవరత్నం ఏమంటాడు? చెప్పేది ఎవరు? ఎవిడెన్స్ ఎవరిదే? దేవుడిది. పరిశుద్ధాత్మ ఎవిడెన్సు, సాక్ష్యం పరిశుద్ధాత్మతే. వీళ్ళిద్దరు చిత్రం అక్కడ చూపిస్తున్నాడు. ఏం చేయలేద్దరు? ఎందుకు షాపులో, బ్రాంతి షాపులో దూరుతున్నావు రాత్రికి? ఏంటో తాగుడేంటి? ఎందుకు చేస్తున్నాం ఆయన్ని? ఎందుకు చెప్తున్నాను తెలుసు? ఈరోజు వాక్యం అదే. ఈరోజు వాక్యమే మీకు వివరిస్తున్నాను. అక్రమము చేయవరలరా, పండు నా దగ్గర నుంచి. దేవుని స్తోత్రం. మీరు ఏ విధమైన అక్రమం చేసినా దేవుడు ఊరుకోడు మిమ్మల్ని. ఏ విధమైన అక్రమం. ఇంకొక ఆవిడ చూపిస్తాడు, పాస్టర్ గారిని తిడుతుంది, పాస్టర్ అమ్మని తిడుతుంది, విశ్వాసం తిడుతుంది, అందరినీ తిడుతుంది. ఏంటో తిట్లేంటి? ఏంటో బూతులేంటి? ఎందుకు తిడుతున్నాను? ఎందుకు విమర్శిస్తున్నాను? మోషేని విమర్శించిన సిప్పోర ఏమైంది? కుష్టి వ్యాధిగా ఇచ్చాను. ఎందుకు తిడుతున్నాను అని అడుగుతాడు యేసుక్రీస్తు. దేవుని ఆత్మ ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఏ విషయంలోనే కూడా మీరు తప్పిపోయిన వారుగా ఉండకూడదు. మస్ట్ బి పర్ఫెక్ట్. ఎందుకో తెలుసా? పౌలు అన్నాడు, ఆయన యేసు ప్రభువు అడ్జస్ట్ అయ్యే దేవుడు కాదు. దేవుని స్తోత్రం. ఈయన ఎవరు అడ్జస్ట్, పర్వాలేదు అనే దేవుడు కాదు. అందుకే మనకు ఒక అవకాశం ఉంది. అవకాశం ఏంటంటే, బ్రతికుండగానే, సమయం ఉండగానే చేసిన తప్పులు అన్నీ ఒప్పుకొని విడిచిపెడితే కరుణించే దేవుడు. హల్లెలూయా. ఈరోజే ఇవన్నీ చెప్తున్నాడు చూసారా దేవుడు? విడిచిపెట్టండి, పర్ఫెక్ట్గా ఉండండి, లేదా మందిరానికి ఆగిపోండి. పర్ఫెక్ట్గా ఉండండి, లేదా మందిరానికి ఆగిపోండి. మందిరానికి ఆగిపోతారా? మందిరానికి ఆగిపోయాక ఎక్కడికి ఆగిపోవాలి? పరలోకం ఆగిపోవాలి. దేవుని స్తోత్రం. అక్కడికే ఉండదు చోటు మీకు. ఎందుకో తెలుసా? అబద్ధ ప్రవక్తలు వారు గొర్రెల చర్మలు వేసుకుని మీ దగ్గరకు వస్తారు, క్రూరమైన తోడేళ్ళు వారి ఫలముల వలన తీసుకుందరు. దొంగ బోధకులు, దొంగ సేవకులు, దొంగ పాస్టర్లు ఉన్నారు ఈ లోకంలో. ఈ దొంగలు ఏం చెప్తారంటే, యేసుప్రభు చెప్తున్నాడు, పాపం చేసావమ్మా పర్వాలేదు, డబ్బు కొట్టావమ్మా పర్వాలేదు, వ్యభిచారం చేస్తున్నావమ్మా పర్వాలేదు, గుళ్ళకి వెళ్ళావమ్మా పర్వాలేదు, ఎవరన్నా తిట్టావమ్మా పర్వాలేదు. ఎందుకంటే వీళ్ళు పైకి కనిపించేది కాదు, లోపల క్రూరమైన తోడేళ్ళు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆళ్ళలోంచి మాట్లాడేది ఎవరు? సాతాను గారు. పాస్టర్ గారిలోంచి ఏదైనా పర్వాలేదన్న పాస్టర్ మాట్లాడుతున్నాడంటే లోపల నుంచి మాట్లాడేది పరిశుద్ధాత్మ, పవిత్రాత్మ, దెయ్యము. దేవుని స్తోత్రం. మీరు ఏం చేసినా పర్వాలేదు,
మీరు ఎలాగున్నా పర్వాలేదు, మీరు ఎన్ని డ్యాన్సులు వేసినా పర్వాలేదు, మీరు ఎన్ని బూతులు తిట్టినా పర్లేదు, సెల్ ఫోన్లో బూతు బొమ్మలు ఎన్ని చూసుకున్నా అర్ధరాత్రి కాడ పర్వాలేదు. మీరు మందిరానికి వచ్చి కాను కట్టుకొచ్చి హల్లెలూయా అని కానుక దాంట్లో వేసేటప్పటికి మీ పాపాలన్నీ పోతాయి. మళ్ళీ ఆదివారం రాత్రి మొదలెట్టి శనివారం రాత్రి దాకా మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఆదివారం నాడు మీ పాపాలన్నీ క్షమించబడిపోతాయి. మరి మధ్యలో చచ్చిపోతే, గురువారం చచ్చిపోతే, బుధవారం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? ఆదివారం దాకా టైం ఉందా? టైం లేదు కదా. ఓకే, కాబట్టి మీరు జాగ్రత్త. పండ్ల పొదలు, ద్రాక్ష పండ్లు, పల్లేరు చెట్లు, అంజూర పండ్లు ఉండవు. మంచి చెట్టు మంచి ఫలములు ఇచ్చును, చెట్టు చెడ్డ ఫలములు ఇచ్చును. మంచి చెట్టు మంచి కాయలు ఎత్తుంది, చెట్టు చెడ్డ కాయలు ఇస్తుంది. మన ఇంటికి దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనానికా, మనకేదైనా ఇవ్వడానికా? చెప్పండి. దొంగ దేనికి వస్తాడమ్మా? దొంగతనానికి. దోచుకునేవాడు దేనికి వస్తాడు? దోచుకోవటానికి. తిండిపోతు దేనికి వస్తాడు? తిండికి. మంచివాడు దేనికి వస్తాడు? మేలు చేయటానికి. హల్లెలూయా. మన ఇంటికి వచ్చే మంచివాడు మేలు చేయటానికి, చెడ్డవాడు కీడు చేయటానికి. ఆడ పెద్ద వ్యభిచారమ్మా, మీ ఇంటికి ఎందుకు రానిచ్చారంటే, పర్వాలేదండి ఈ మధ్యన మారిపోయాడండి అన్నావు అనుకో, కొన్నాళ్ళకి నీ కూతుర్ని ఎవరిని తీసుకుని వెళ్ళిపోతాడు. వ్యభిచారం చేసేవాడు నీ ఇంటికి ఎందుకు వస్తాడు? మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి వస్తాడా? వాడు బయట వ్యభిచారం చేసే వ్యక్తి మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో తిరుగుతున్నాడు అంటే ఎందుకు వస్తాడు? మీ ఇంట్లో ఉన్న వారిని ఎవరినో ఎత్తుకెళ్ళిపోతానికి వస్తాడు. దేవుని స్తోత్రం. లేదండి నేను ఊరికే తణుకులో ఏలుపూర్లో ఎక్కి తణుకులో దిగానండి బండి, అంతేగాని నాకు పెద్ద పరిచయం ఏమీ లేదు. నోట్లేదు సరే కూర్చో, సిట్ రైట్. అబ్బాయి నాకేమీ లేదు, పెద్ద పరిచయం లేదండి, ఊరికే షేక్ హ్యాండ్ ఇచ్చాను అంతేగాని, కానీ దాంట్లో పెద్ద భావం ఏమీ లేదండి. షేక్ హ్యాండ్ ఇస్తే చేతులు ఇరగొట్టేస్తానని చెప్పాను నేను. ఏం పని మీకు షేక్ హ్యాండ్? ఏం పని అని అడుగుతున్నాను, చెప్పండి. ఇంకా సమస్య ఏంటంటే చేతులు, మనకి రోగాలు వచ్చాయని చేతులతోటి అన్నం తినే ముందు చేతులు కడుక్కోవాలి. పూర్వం ఏం చేసేవారు పెద్దోళ్ళు? కాళ్ళు చేతులు కడుక్కునేవారు భోజనానికి ముందు. ఇప్పుడు ఏమి కడుక్కోరు. అందుకే అంత దద్దుర్లు వచ్చేసి ఉంటాయి చేతులు కాళ్ళు. చూడలేం, ఏమీ కడగరు. ఆశ్చర్యం ఏంటంటే ఒక రోజు ముఖం కడగకుండా కూడా టిఫిన్ తినేవాళ్ళు ఉంటారు. కడగలేనే ముఖం కదా. చేతులు కడుక్కోకుండా అన్నం తింటే రోగం వస్తుంది మీకు. వాష్ చేసుకోవాలి. చేతుల నిండా బ్యాక్టీరియా ఉంటుంది. ఒకవేళ ఎవరికన్నా షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే కూడా ఒక నీళ్లు పుట్టి పట్టుకెళ్ళి చేయి కడుక్కుని ఇవ్వాలి షేక్ హ్యాండ్. వాళ్ళు కూడా చేయి కడుక్కుని ఇవ్వాలి. షేక్ హ్యాండ్ ఇస్తావా? కడుక్కుని ఇచ్చుకోవాలి షేక్ హ్యాండ్. ఇదొకటి రెడీగా ఉంటుంది మాట్లాడితే. ఇవ్వకండి. ఏదో సంఘంలో ఉందంటే ఒక ఆవిడ వచ్చిన వాళ్ళు అంతా ఇదిగో ఎలా రా అన్నాను. ఈ సంఘంలో కుదరవు అలాంటి అను. సరేనండి అంతే. కాబట్టి ఇక్కడ సెకండ్లో ఏమి లేవండి. మీరందరూ మనస్ఫూర్తిగా ఒకరినొకరు ప్రేమించండి. నేను అందరికీ పొద్దున్న ప్రార్థన చేసేది, నా కుటుంబాన్ని దీవించు, సంఘంలో ఉండే ప్రతి కుటుంబాన్ని దీవించు. హల్లెలూయా. ఇది నా ప్రార్థన. అందుకే మీతో గట్టిగా మాట్లాడగలుగుతున్నాను. ఇవాళ పొద్దున్న చెప్పాను, గద్దించేవారంటే నేను చెప్పాను, గద్దింపు అంటే చాలామందికి ఇష్టం ఉండదు, కానీ గద్దించేవారే మీకు మేలు చేస్తారు. గద్దింపు లేకపోతే పాడైపోతారు, మీరు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. కాబట్టి మంచి చెట్టు మంచి కాయలు, చెడ్డ చెట్టు చెడ్డ కాయలు. మన జీవరత్నం గారు మాంగారు
జీవరత్నం గారు మాంగారు కాదు, జీవరత్నం గారు భార్య తాతగారు, మీ తాత అక్కడ మామిడి చెట్టు ఉండేది, పచ్చడికాయ. అసలు నీకు గుర్తుందో లేదో, ఇప్పుడు ఉందా? ఇంత కొట్టి చేసో. ఆ చెట్టు కాయలు బాగుంటాయి అనేవారు అందరూ పచ్చడికి. ఇక్కడో చెట్టు ఉంది, ఎన్ని కావాలంటే అని కోసుకున్నట్టు, ఎందుకు పని చేయవి. కాబట్టి చెట్టే, ఇది మామిడి చెట్టే, అది మామిడి చెట్టే, కానీ దాని కాయలు బాగున్నాయి, దీని కాయలు బాగోలేదు. యేసు ప్రభు అంటున్నాడు, ఇక్కడ ఉన్నాయన్ని చెట్లే, కానీ కొంతమంది దగ్గర మంచి ఫలాలు ఉన్నాయి, కొంతమంది దగ్గర చెడ్డ ఫలాలు ఉన్నాయి. హల్లెలూయా. మరి చెడ్డ చెట్టు ఏం చేయబోతాడు, మంచి చెట్టుని ఏం చేస్తాడట? మంచి చెట్టు పరలోకానికి, చెడ్డ చెట్టు నరకబడి అగ్నిగుండంలో వేయబడును. హల్లెలూయా. ఫలాలు అంటే ఏంటి? ఆత్మ ఫలాలు, మంచితనం, ప్రేమ, శాంతము, యథార్థత, పరిశుద్ధత, వాక్యానుసారమైన జీవితం, ఆదరణ, ఎవరిని మోసం చేయని జీవితం, ఒకరిని ఆదరించే జీవితం. ఫలాలు. నాకెవరు అక్కర్లేదు, నేను బాగుంటే చాలు, నా ఇల్లు బాగుంటే చాలు, మా ఇంట్లో వాళ్ళు బాగుంటే చాలు. ఇవన్నీ దేవుడికి వ్యతిరేకమైన జీవితాలు. వింటున్నారా? యోహాను అన్నాడు, సంఘములో నుంచి, అంటే యథార్థ సంఘములోంచి బయటకు పోయిన వారు మనవారు కాదు అన్నాడు. దేవుని స్తోత్రం. మనవారంటే ఎవరు? యేసులాగా ఉండేవారు కాదు వారు. వారు పోయింది మంచిది. నీకు నాణ్యమైనవి 10 ఉన్న చాలు, నాణ్యం లేని ఎన్నుంటే ఏం ప్రయోజనం? దేవుడు అన్నాడు, అక్కడ 2 గంపలు ఉన్నాయి చూడన్నాడు, అంజూర పళ్ళు. ఇర్మియాని, ఎల్లు 2 గంపల్లో ఏమన్నాయో చూడన్నాడు. ఒక గంపలో మంచి అంజూర పళ్ళు ఉన్నాయి అన్నాడు, ఇంకో గంపలో కుళ్ళిపోయిన అంజూర పళ్ళు ఉన్నాయి అన్నాడు. ఏంటి ప్రభువా, నాకు అర్థం కాలేదు అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మంచి పళ్ళు నేను లక్ష్యముంచిన పళ్ళు, కుళ్ళిపోయిన పళ్ళు నేను వదిలేసిన పళ్ళు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. సరే, ఇంతకీ బాగానే ఉంది. మంచి పళ్ళు చెడ్డ పళ్ళు ఎందుకు చూపించారు మీరు అని అడిగాడు దేవుడిని. మళ్ళీ శివ గారు వింటున్నారా? మంచి పళ్ళు చెడ్డ పళ్ళు ఎందుకు చూపించారు అన్నాడు. మంచి పళ్ళు నేను లక్ష్యముంచిన పళ్ళు, చెడ్డ పళ్ళు నేను వదిలేసిన పళ్ళునని మళ్ళీ ఏమంటాడంటే, మంచి పళ్ళు ఇంకా అభివృద్ధి చెందుతాయి, చెడిపోయిన పళ్ళు బయట పారవేయటకు కూడా పనికిరాని విధంగా అయిపోతాయి అన్నాడు. హల్లెలూయా. అమ్మ బాబోయ్. సరే, అభివృద్ధి అయ్యేవాళ్ళు ఏమవుతారు చెప్పండి? మహాభివృద్ధి పొందుతారు. పోయేవాళ్ళు అట్టడికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. చూసారా? జాగ్రత్త. తోడేళ్ళు వస్తాయి మీ దగ్గరికి, తోడేళ్ళు వస్తాయి. తోడేళ్ళు వచ్చింది అవ్వ దగ్గరికి, ఏం పర్లేదు తినే అంది, తినేసింది, చెడిపోయింది. జాగ్రత్తగా వినండి. ఈరోజు కొత్తపళ్ళు చాలా సంతోషపడ్డారు ఈ మాటలకి. మీరు కూడా వినండి. గ్లోరీ గారు. హవ్వ దగ్గరికి ఎవరు వచ్చారు? సాతాను, సర్పం వచ్చాడా? ఈ పళ్ళు తినకూడదంట కదా. ఏమంది? సాతాను, తినేయి, దేవుడు అలా చెప్తాడు. మీ బయటికి వెళ్ళిపోయి కూడా మీ దగ్గర కొన్ని ఉంటాయి కొంతమంది, అబ్బో ఈయన అలాగే చెప్తాడు. నువ్వైనా అనుకుంటావు, లేదా మీ ఆవిడ అని అంటది, లేదా మీ అమ్మాయి అని అంటది.
మరి మమ్మీ అలాగా ఉండటం కుదురుతుందా? నిజమేనమ్మా అంటది కూతురు మీద ప్రేమతోటి. అక్కడే చెడిపోతుంది లైన్. మమ్మీ లేదు, డమ్మీ లేదు. ఇంగ్లీష్ పదాలు మనకెందుకు? అమ్మ అంటంలో ఉన్న తీయదనం మమ్మీలే ఉంది. మమ్మీ, టామీ, చెమ్మీ, బమ్మీ, పనికి మళ్ళీ పేర్లు పెట్టుకుని చక్కగా ఉన్న పేర్లు వదిలేసి టామీ టామీ అంటే కుక్క పేరు. ఎందుకయ్యి ముద్దు ఇక్కడ ఉండాలి, పేర్లు ఎందుకు కదా? విన్నారా? సాతాను వచ్చింది, తినే పర్లేదన్న. అది తినేసింది. మళ్ళీ ఎవరికి ఇచ్చింది? ప్రసన్నమణి గారి పని చెప్తున్నారు. ఆయనకి అంటాడు. మీ ఆయనకి ఒక అమ్మ. సరే, అలా ఆయనకి ఇచ్చింది. తినేసారు, మొత్తం అంతా శాపం వచ్చేసింది. నేను చెప్పదలుచుకున్నది ఏంటో తెలుసా? సాతాను వినాలి జాగ్రత్తగా. సాతాను అవ్వమ్మ దగ్గరకు వచ్చింది, చెడగొట్టేసింది ఎస్తేర్ రాణి. మళ్ళీ నా కూడా వచ్చిందని చెడగొట్టేసింది, చెడిపోయారు. అదే సాతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. గట్టిగా దేవుని స్తోత్రం. పైనుంచి దూకన్నాడు, దూకరు అన్నాడు. రాళ్ళను రొట్టిగా చేయన్నాడు, చేయక్కర్లేదన్నాడు. నాకు దండ పెట్టి అన్ని ఇస్తానన్నాడు, పెట్టను. పోరా అన్నాడు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి. ఏం చేస్తున్నారు ఇక్కడ? కదిలేరు అక్కడ. మీకు ఏమైనా కదలికి వచ్చిందా? ఆదాము హవ్వ ఎవరి మాట విన్నారో? యేసుక్రీస్తు ఏమన్నాడు? మనం ఎవరి పిల్లలు? యేసుక్రీస్తు పిల్లలు. ఎవరైనా తప్పు చెయ్యండి అని మన దగ్గరికి వస్తే ఏం చెప్పాలి? అడకే కూతురైనా సరే, కొడుకైనా సరే ఏం చెప్పాలి? నడు బయటికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, నడు బయటికి. అమ్మ నేనే మీ అబ్బాయినే అయితే అన్నం తిను, ఆస్తెట్టుకెళ్ళు, కారొట్టుపో, బంగారం పట్టుపో, నా దగ్గర ఉన్నాయన్నీ పట్టుపో. నా రక్షణను పాడు చేయకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలా ఉద్దేశిస్తే రండి. చెప్తావా? ఏం చాలు నిర్లిప్తంగా ఉన్నాయండి. ఓకే, రైట్. కాబట్టి పాస్టర్ అవనే వినపడుతుందండి. ఇంజనీర్ గారు అబ్బాయి గారు పాస్టర్ అవనే ఎవరైనా అవనా పర్వాలేదు అన్నామండి. మీరు నమ్మకండి. హల్లెలూయా. నమ్మకండి. ఇప్పుడు మనం చేసే ప్రతి పనికినంట మన గురించి దేవుడికి ఒక ఆయన చెప్తాడంట. చూడండి వాక్యంలో. ఎవరండి ఈయన సంగతి చూసేద్దాం ఒకసారి. అసలు ఏంటి ఈయన ఇలా చెప్తుంటే? జీవరత్నం గారు దెబ్బలాటెట్టుకుందామా? మన గురించి అన్నీ చెప్పేస్తాడంట, దెబ్బలాటెట్టుకుందామా? యోహాన్ రాసిన మొదటి పత్రిక, యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్నపిల్లలారా. అందరూ తీసారా? సరైన మాట చెప్పేటప్పుడు పోతుంది. తీసారా అందరూ? రే జీవకుమార్ మనవాడు దర్జాగా కూర్చున్నాడు. వాక్యం తీరా పట్టుడా. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. అందరూ తీసారా? అందరూ తీసినాడు అందరూ చేతులు ఎత్తండి. కొంతమంది తీరు. చదువు. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను.
తర్వాత ఎవడైనను ఆ. పాపము చేసిన యెడల ఆ. నీతిమంతుడని యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ చూపించాను కదా మీకు అందరికీ. యేసుక్రీస్తు అంట దేవుడి దగ్గర కూర్చుని, అబ్బాయి ఇదిగో నువ్వు చేసింది, ఏ వెంకాయమ్మా ఇదిగో నువ్వు చేసింది, ఏం బేబీ గారు, ఏమి అనంత గారు, సరే మీ పేర్లని చెప్తున్నాను, ఏమయ్యా ఇస్రాయేలు, మాట్లాడరేంటి మనం దాచేసుకుంటే సరిపోద్దా? ఎవరు బయటికి తెస్తారు? ఎక్కడా? దేవుడి దగ్గర. ఇదిగో నువ్వు చేసింది. పెట్టులోంచి డబ్బులు తెస్తాను చూశాను నేను. పెళ్ళాన్ని మోసం చేయటం చూశాను. పాస్టర్ గారితో అబద్ధం ఆడటం చూశాను. దేవుడితో అబద్ధాలు ఆడటం చూశాను. మొగుడిని వదిలేసి ఇంకొకటితో తిరుగుతాం చూశాను. పెళ్ళాన్ని వదిలేసి ఇంకో దాంతో తిరుగుతాం చూశాను. అన్నీ చూశాను. పోనీ ఓ పని చేద్దాం మనం, దేవరత్న గారు, ఓ పని చేద్దామా, యేసుక్రీస్తుకి లంచం ఇద్దామా చెప్పకుండా సువార్తరాజు ఒప్పుకుంటలేదు. సువార్తరాజు యేసుక్రీస్తుకి లంచం ఇద్దామా ఏమమ్మా విజయ్ గారు? అది ఏదైనా చికెన్ బిర్యానీ ఏదైనా పట్టుకెళ్ళి, లేదా ఆయనకి చేప అంటే ఇష్టం, ప్రభు రెండు చేపలు తెచ్చాను కథ నా గురించి మహిమ, ఏం చేద్దాం, చికెన్ ఫ్రై అంటే ఇష్టం అను చెప్పండి, మాట్లాడాలి మీరు. యేసు ప్రభుకి లంచం ఇద్దామా ప్రసన్నపడి గారు? ఇద్దామా? కానీ గ్యారంటీగా పాస్టర్ల దగ్గర చాలామంది దగ్గర చాలా డబ్బు ఉంటుంది కనుక గ్యారంటీగా లంచం తీసుకుంటూ ఇచ్చేస్తారండి కదా. కానీ అక్కడ ఎలా ఉంటాడు ఆయన? అమ్మగారు అగ్ని జ్వాలలాగా మండుతూ ఉంటాడు. హల్లెలూయా. నువ్వు చెయ్యలు పడితే చెయ్యి కాలిపోద్ది. ఈరోజు మీకు అందరికీ నేను ఇచ్చే సందేశం ఏంటంటే, దేవుడికి ఇష్టం లేని పని మీరు బ్రతికుండగా చెయ్యొద్దు. దేవుని స్తోత్రం. ఇదే నా సందేశం. ఎప్పుడు ఇదే ఉంటుంది. నేను పొద్దున చెప్పేది కానీ, ఎప్పుడు చెప్పేది కానీ, లేదా రాజేష్ చెప్తున్నాడు ప్రతి ఆదివారం సాయంత్రం వింటున్నారు లేదు నాకు తెలియదు. మా సందేశాలన్నీ ఒక్కలాగా ఉంటాయి, మార్పు ఏముండదు. వింటున్నారా? ఏదోనండి, ఒక్కగారు ఒక్క కొడుకు, అది కూడా మీరు ఇచ్చిందే. 14 ఏళ్ళ తర్వాత ఇచ్చారు నాకు. ఆ కొడుకు కోసం నేను ఇలా చేశానండి. అయితే నీకు ఇస్రాయేల్ అనే సేవకుడు, ఇస్రాయేల్ అనే సేవకుడు నీ కొడుకు కోసం ఏదైనా చెయ్యొచ్చమ్మా అని చెప్పాడా అని అడుగుతాడా? అడగడా? దేవుని స్తోత్రం. వింటున్నారా? నిష్కళంకమైనది నీ కన్ను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వము. నిష్కళంకమైనది నీ కన్ను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో తీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో తీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నీ రక్తము చేతము కృంగించితివి, నిన్ను యుద్ధగాంఛన నాకు సగితివి. నీ రక్తము
కలిగించితివి నిన్ను చూచి నిరీక్షణ నాకు సగితివి పెరుగాని పరిశుద్ధతను సగిన దేవా ఘనముగాను పొగడెదను పావన ప్రభువా. దేవుని స్తోత్రం. మీకు అందరికీ ఎప్పుడు కూడా ఒక విషయం తెలియాలి, అది మీరు గుర్తుపెట్టుకోండి. హబక్కూకు మన యేసు సేవా కేంద్ర వాక్యం అది. హబక్కూకు 1వ అధ్యాయం, ఈ పాట దాంట్లోంచి వచ్చింది. 13 వచ్చిన 1వ అధ్యాయం 13. అందరూ తీయండి, 770 పేజీ. హబక్కూకు 1వ అధ్యాయం 13 వచనం. 1వ అధ్యాయం 13 వచనం చదవాలి. హబక్కూకు 1:13. అంతసేపా? నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపచాలవు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుడు దుష్టత్వాన్ని చూడలేడు. ఇప్పుడు చెప్పండి, ఆయన విశ్వాసులు కానీ ఆయన సేవకులు కానీ ఎవరైనా పాపం చేస్తుంటే దేవుడు చూడగలడా? చెప్పాలి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుళ్ళలోకి రాకముందు మన ఇష్టం అండి, మన ఇష్టం. దేవుళ్ళలోకి వచ్చేసాం, చాలా దూర ప్రయాణం అయిపోయింది. ఇంకొద్దు. చూడలేడు, అబద్ధాన్ని తట్టుకోలేడు, మోసాన్ని తట్టుకోలేడు, వేషాన్ని తట్టుకోలేడు, కపటంలో తట్టుకోలేడు కనుక ఏం చేస్తాడంటే ఇక్కడ మిమ్మల్ని వదిలేస్తాడు, కానీ అక్కడ శిక్ష ఖాయం. హల్లెలూయా. చివరిలో చెప్తాను మీ సంగతి అన్నాడు. కాబట్టి ఈరోజు మనం ముగించుకునే ముందు, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలోకి రాడు, పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే వచ్చును. సరేండి. ఒకవేళ మనం పాట చాలా మధురంగా పాడవచ్చు, చాలా ఆనందం అయిపోయి ఉండొచ్చు మనకి. ప్రభువా ప్రభువా అని గంటల తరబడి ప్రార్థన చేయొచ్చు, మనకి చాలా ఆనందం అయిపోయి ఉండొచ్చు. సంఘానికి చాలా ఆనందం. సంఘం చాలా మోసపోతున్నారండి. ఒక ఆయన హైదరాబాద్లో తైతెక్కలు ఆడతాడు, కొద్ది డ్యాన్సులు ఆడతాడు, అక్కడికి ఎంతమంది జనం వెళ్ళిపోతున్నారు. ఆ పాటలు పిచ్చ సినిమా టైప్ సెలబ్రిటీస్ వేషాలు, గొంతులకి వెళ్తారండి, అక్కడికి గుడ్లు ఊడిపోతున్నాయి లేదో కూడా చూసుకోరండి. పాటలు గొప్పగా పాడవచ్చు, మనకన్నా బాగా పాడతారు సినిమా గాయకులు. అర్థమైంది మీకు? వాక్యాలు నేనే ఉంటాయి దంచి పెడతారు, బైబిల్ అంతా తీయించేస్తారు మీ చేత. చాలా గొప్పగా వాక్యాలు చెప్పేవారు ఉంటారు. నేను వాళ్ళందరిలోకి తక్కువ అండి వాక్యం చెప్పటంలో. అయితే ప్రార్థన గంటల తరబడి కన్నీరు కార్చి కాలవల కింద పారేలాగా ప్రార్థన చేయొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను ఎరుగను. హల్లెలూయా. చూడండి, ఆ దినమున ప్రభువా ప్రవచింపలేదా, దెయ్యములు ఎల్లగొట్టలేదా, అద్భుతములు చేయలేదా, అప్పుడు నేను మిమ్మల్ని ఎరగను, నా దగ్గర నుంచి వెళ్ళిపోండి. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు గొప్పవాళ్ళు ఎవరు మనుషుల దృష్టిలో? బాగా ప్రార్థన చేసేవాళ్ళు, బాగా వాక్యాలు చెప్పేవాళ్ళు, బాగా తైతెక్కలాడి వాయిద్యాలతో గొంతులేసేవాళ్ళు, గుడ్లోడ కొట్టుకునేవాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు మీరు. కానీ దేవుడి దృష్టిలో గొప్పవాళ్ళు ఎవరు? దేవుడి చిత్తం జరిగించేవారు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. దేవుడి చిత్తంలో ఏది ఉందో అది చేసేవారు గొప్పవారు. ఒకవేళ మనం అలా ఉండి పాడితే, అలా ఉండి వాక్యం చెప్తే ఆయన హృదయానికి ఎంతో ఆనందం కలుగుతుంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి. నీ భర్త
భయంకరమైన వ్యక్తి. అన్ని విషయాల్లో నిన్ను మోసం చేశాడు, నిన్ను చాలా మోసం చేశాడు. ఒక చక్కని పట్టు చీర తెచ్చాడు. అసలు నువ్వు ఎప్పుడు చూడలేదు అలాంటి చీర తెచ్చాడు. ఎందుకంటే పెళ్ళం హృదయాన్ని అతని వైపు తిప్పుకోవటానికి బ్రహ్మాండమైన చీర తెచ్చాడు. మమ్మల్ని ఎంత మోసం చేసినా మా ఆయన చీర తెచ్చేటప్పటికి మా హృదయం ఆనందం అయిపోద్దన్న ఆడవాడు చేయొద్దండి. తెలియకెళ్ళి ఎవరైనా ఎత్తారంటే నాకు అయ్యమయం అయిపోద్ది. ఇప్పటోళ్ళు సరే ఎవరు ఎత్తరు చెయ్య, దేవుని స్తోత్రం. ఆ చీర ఒక చూడరు అంట. మరి దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? నువ్వే చీర ఒక్కళ్ళు చేయొత్తలేదండి. ఎవరైనా ఎత్తితే వాళ్ళ ఆయనలు ఎక్కడుంటే చీరతో చెద్దురు. ఎవరు ఎత్తలేదండి చెయ్య? మా ఆవిడ రాత్రి పగలు తిడుతుందండి, నానా బూతులు తిడుతుంది. ఒక రోజున బిర్యానీ వండి తినమంది. ఆయన నేను తినేస్తాను అన్నవాళ్ళు మగోళ్ళు చేతులు ఎత్తాను. వాళ్ళు ఉండరు కదా. మరి యేసు ప్రభు మీ పాటలు, మీ మధురమైన పాటలు, మీ యాక్షన్ సాంగ్స్, మీ తబలాలు, మీ డోలక్కలు, మీ ప్రార్థనలు, మీ వాక్యాలు వినేసి ఆహా కుమారుడా అని ఎత్తాడు అనుకుంటున్నారా? ఇక్కడ ఒత్తపించదు, దెయ్యం పట్టిందో కుమారుడా అంటుందో దేవుడు మాట్లాడేస్తున్నాడు అని. దానికి ఏదో మతి లేక వాగుతూ ఉంటుంది. అయినా ఆవిడ కుమారుడు ఏంటి, మనం ఓ నా కుమారుడా అంటుంది, ఏంటో అర్థం అవుతుంది అంటే దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోవాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు ప్రేలాపనలు ఒప్పుకోకండి. నేను ముగించే ముందు ఒక మాట చెప్పనా? ఇలా ఒక్కసారి గుండె మీద చేసుకోండి. మీకు ఇష్టమైతే చేసుకోండి. చేసుకున్నారా? నేనెవరో నాకు తెలియదు అన్నవాళ్ళు చేయొద్దండి. నేనెవరో నాకు తెలియదు అన్నవాళ్ళు ఉన్నారా? మాట్లాడండి. అందుకే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నీ మనస్సు దేని మీద దోషారోపణ చేస్తుందో అది మానేస్తే పరలోకం వెళ్ళిపోతాం. హల్లెలూయా. మనందరికీ మనం చేసే తప్పు ఎవరు చెప్పాలండి? ఎరా తెలీదా? తెలుసు కదా, ఇంకేంటి? ఎరా తెలుసా? కొడుతున్నావా? కొడుతున్నాడు అంట. కొడుతున్నాను తప్పని తెలుసు అంటున్నాడు, కొడుతున్నాను అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం చేసే తప్పు మనకు తెలియదండి? ఇప్పుడు చెప్పండి, రెండో బ్యాచ్ తెలిసి కూడా చేస్తున్నానండి అన్నవారు చాలామంది ఉంటారు. కానీ తెలిసి చేసేవారికట తీక్షణమైన అగ్నిగుండం అని చెప్పాడు హెబ్రీలో. హల్లెలూయా. తెలియకుండా పిల్లలకి ఏం తెలుసు? అయ్యమ్మయ్య ఊళ్ళాడు పిల్లలు. ఇందాక వాళ్ళు పాడుతుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. వాళ్ళకి ఏం తెలుసు పాపం కదా. ఆ మధ్యకాలంలో ఎప్పుడూ ఒక చిన్న పిల్లడు పాముతో ఆడుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ ఏదో పనిలో ఉంది, తోసపాము చేసింది. దాన్ని ఇలా తిప్పి కొట్టేస్తున్నాడు. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళ అమ్మ వచ్చి అడిలిపోయింది, కానీ పాము పిల్లవాడిని కరవలేదండి. అలేదు, పిల్లవాడిని కరలేదండి, ఆడుకుంటున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆ మధ్య చూపించాడు, ఒక కుక్కతో ఆడుతున్నాడు పిల్లవాడు. ఆళ్ళు అంటాడు, వాళ్ళమ్మ ఎలాగైనా కుక్క దగ్గర నుంచి ఆయన తీసేస్తాడు. పై అంటుంది. అది ఏమనంటుందండి పొట్టోడిని. ఆడేమో రానంటున్నాడు కుక్క దగ్గర నుంచి. ప్రేమ జంతువుల్లో కూడా కనబడుతుంది. హల్లెలూయా. మీ హృదయం అంట దోషారోపణ చేసిందంట, చేయకండి. మీ హృదయం చెప్తూనే ఉంటుంది, తప్పు, చూడకూడదు, చేయకూడదు, మాట్లాడకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు చెప్తూ లేదా? మీరందరూ ఒప్పుకున్నారు చెప్తుంది. కానీ మీ హృదయం ఏది తప్పని చెప్తుందో అది మానేస్తే మీరు పరలోకం వెళ్ళిపోతారు. హల్లెలూయా.
ఎవరు చెప్పాలంటే ఆత్మానం? ఇంకో 10 నిమిషాల్లో మనం ఇంటికి వెళ్ళిపోతాం కదా. కాబట్టి ముగింతున్నాను. మీరు నా దగ్గర నుంచి వెళ్ళిపోండి. నా మాట విని దాన్ని తప్పును చేసేవాడు బుద్ధిమంతుడు, అతని జీవితం పడిపోదు. నా మాట వినని వాని జీవితం పడిపోతుంది. చెప్పండి, నా మాట చెప్పండి. నా మాట వినేవాని జీవితం నిలబడుతుంది, నా మాట వినని వాని జీవితం పడిపోతుంది. హల్లెలూయా. ఆదాము హవ్వ సాతాను మాట విన్నారు, యేసుప్రభు విన్నాడా? అదే ఉదాహరణ మీకు. మనం కూడా యేసుప్రభు పిల్లలం, ఆడి మాట వినొద్దు. సాతాను ఏం చేస్తుందంటే, నువ్వు ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నావో ఆడలో దూరుతుంది. నీకు నీ మనవరాలంటే విపరీతమైన ప్రేమ అనుకో, మనవరాలు దూరుతుంది. తాత ఇవాళ ఆరాధనకొద్దు, సువార్తకొద్దు, నన్ను తణుకు సర్కస్ తీసుకెళ్ళు అంటుంది. పాపలో దూరేస్తుంది, లేదా మొగుళ్ళు దూరేస్తుంది, పిల్లలు దూరేస్తుంది. మనకి ఎవరి మీద ప్రేమ ఉండాలి. నా పిల్లలను కూడా నేను అధికంగా ప్రేమిస్తాను. ఆదివారం రాత్రి ఈ మోసే షాప్ కట్టేటప్పుడు ఒక్కొక్కసారి లేట్ అయిపోద్ది. ఈవిడంటే పడుకోండి వాళ్ళే వస్తారంటుంది. ఫోన్లే పాపం వారానికి రోజు వస్తారని చెప్పి. ఎందుకంటే వీళ్ళ 11ంటికి వచ్చినా 11:30కి వచ్చినా హాల్లో నేను కూర్చుని ఉంటాను. ఎందుకంటే వాళ్ళు వచ్చి తాతయ్య అంటే హృదయానికి ఆనందం కలుగుతుంది. అమ్మమ్మ అందనుకో రమాదేవి ఇల్లంతా రాసేస్తుంది మనవరాలకి. అవును కదా. ఆ తృప్తి, ఆ ప్రేమ ఎవరు కూడా. ఒకసారి నేను మాట్లాడేటప్పుడు మీకు అనిపిస్తుంది, ఏంటి పిల్లల్ని ప్రేమించుతుంటాడు, పిల్లల్ని ప్రేమించుతుంటాడు. వారి పిచ్చోళ్ళారా, దేవుడి కంటే ఎక్కువ ప్రేమించొద్దు. హల్లెలూయా. ఒకవేళ నా మనవరాలు, నా మనవడు వాళ్ళందరినీ ప్రేమించి నేను తాతయ్య రేపు చర్చికొద్దు, రాజమండ్రి పార్క్ వెళ్దాం అన్నారు అనుకోండి, నా ప్రేమ కట్ ఆ రోజుతోటి. ఇంకా వాళ్ళ కోసం కూర్చోను. దేవుని స్తోత్రం. అది నా పద్ధతి. మీరేమో సరేనమ్మా రేపు పార్క్ వెళ్దాం అన్నాం అనుకో, అదే నరకం. అర్థమైంది మీకు? ప్రకాష్ మాట ఇచ్చాడు, కొడుకు అనారోగ్యంగా ఉన్నప్పుడు నా జీవితకాలం అంతా ఆరాధనలో ఉంటానన్నాడు. ఆదివారం ఏమయ్యాడు? మీ అమ్మగారు ఏది మీ అమ్మగారు తెలియదేంటి? పరిశుద్ధ బాబేటి ఫంక్షన్కి వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళారు? ప్రకాష్ ఎందుకు వస్తలేదు చెప్పాలి. ఒక వారం మానేసి ఒక వారం వస్తున్నారు. మీలో కొంతమంది కారణం ఏంటి ఇస్తారని చెప్పండి. మీరు మానేసిన వారం దేవుడిని మర్చిపోమని చెప్పనా? మీరు మానేసిన వారం దేవుడు మర్చిపోతే సరిపోతాం. మీకు పెద్ద తలకాయతో వచ్చి మింగిపడేస్తుంది పాము నిన్ను. దేవుని స్తోత్రం. నేను ఇందాక చెప్పాను, మీరు ఏదైనా ఉద్యోగంలో ఉన్నారు, అర్జెంట్ పని వచ్చింది, లేదా అనారోగ్యం, ఈ కారణాలు దేవుడు ఒప్పుకుంటాడు. కానీ ఇంటికాడ కూర్చొని పనేమీ లేకుండా ఆరాధనకే, శుభార్తకే, ఉపవాస ప్రార్థనకు రాకపోతే మాత్రం దేవుడు ఊరుకోడు. వింటున్నారా? ఇప్పుడు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటి తెలుసా? ముగించే ముందు, మీరు నా మాట ప్రకారం జీవించండి, మీరు బ్రతికున్నంతకాలం పడిపోరు. హల్లెలూయా. మీరు నా మాట ప్రకారం జీవించకపోతే పడిపోతారు. మళ్ళీ చెప్తున్నాను, నా మాట ప్రకారం జీవించే మీరు పడిపోరు. నా మాట ఏ విషయంలో తప్పిపోయారు దాంట్లో పడిపోతారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఎంత గొప్ప సేవకుడైనా, ఒకవేళ భక్త సింగ్ గారు అవనై, యాంగిషో గారు అవనై, ఎవరైనా అవనై, ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు ఒకవేళ వాళ్ళలో తేడా ఉందనుకోండి, వాళ్ళకి ధనాపేక్ష అనుకోండి, వాళ్ళకి లోకాపేక్ష అనుకోండి, కిందకి వెళ్ళమంటాడు. మీ దృష్టిలో నేను ఒక మంచి సేవకుడిని, కానీ నాలో ఏ తప్పులు ఉన్నాయి అనుకోండి, చెప్పండి, ఎక్కడికి వెళ్ళమంటాడు? ఇదిగో
అక్రమము చేయవర్లరా. అసలు అదొక బాధ అనుకుంటే మీరెవరో నేను దేవుని స్తోత్రం. అయ్యో ఎంత ఆరాధన చేసామండి, ఎన్ని సువార్తలు చేసామండి, ఎంత వాక్యాలు చెప్పామండి, ఎంతమందికి రక్షణ ఇచ్చామండి, అసలు నాకు తెలియదు అంటుంటే ఇవన్నీ చెప్తావండి నువ్వు. ఐ డోంట్ నో. కాబట్టి మీరందరూ ఒక్క విషయం చెప్తాను. నా ఉద్దేశం ఏంటంటే తాత్కాలికమైన సంతోషాలకి పాపం చేయకండి. ఏ సంతోషమైనా చాలా తక్కువ సమయంలో అయిపోతుంది, కానీ ఈ సంతోషం ఎప్పుడూ అయిపోతుంది. మీరు మీ పిల్లలతోటి, భర్తలతోటి, భార్యలతోటి, కుటుంబాలతోటి, చుట్టాలతోటి, స్నేహితులతోటి సంతోషంగా ఉండండి. కానీ దేవుణ్ణి విడిచిపెట్టకండి. హల్లెలూయా. అలాగే దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్న వారిని సమర్థించకండి. వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేయండి. వాళ్ళ నరకానికి వెళ్లకుండా అడ్డుపడండి. నరకానికి వెళ్ళేవారు ఇద్దరు, రక్షణ లేనివారు, రక్షణను పాడు చేసుకున్నవారు. హల్లెలూయా. మళ్ళీ చెప్పనా, నరకానికి వెళ్ళేది ఇద్దరు, రక్షణ లేనివారు, రక్షణను. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య భావాన్ని బట్టి స్తోత్రాలు. మీ పిల్లలందరినీ దీవించండి, రక్షించండి. మేమందరము కూడా ఒక బలమైనటువంటి నిర్ణయం కలిగి నీ దృష్టిలో పాపము లేని వారముగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా ఉండే కృప అనుగ్రహించమని, మీ పిల్లలందరూ మీ వాక్యం ప్రకారం జీవించడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. మంచిదండి. మీకు అందరికీ ప్రత్యేకమైన విజ్ఞప్తి. 11, 12, 13 సెప్టెంబర్ మాట్లాడకూడదు. సెప్టెంబర్ 11, 12, 13 ఉపవాస ప్రార్థనలు. 13 రక్షణ లేని వారికి రక్షణ. బ్రతిమాలండి, ఎవరికైనా చెప్పండి, 3 రోజులు వచ్చేటట్టు చేయండి. తప్పకుండా రక్షణ పొందేలాగా చేయండి. రక్షణ పొందటమే కాదు, మీరు ఖచ్చితంగా చెప్పండి రక్షణ పొందితే ఇలా ఉండాలి అని. అది కూడా మీరు చెప్పి తప్పకుండా తీసుకురండి. రోజు నువ్వు బండి మీద వెళ్తావు, నేను బండి మీద తీసుకెళ్ళి ఆయన ఎవరమ్మా? అదే రక్షణ ఉందా? పొందాడా? ఎప్పుడు కనపడ్డా? అంటే వచ్చే ఆదివారం వస్తాడా? అదే ఎప్పుడు కనపడలేదు నాకు. అదేంటి మిగతా ఆదివారాలు ఎక్కడికి వెళ్ళిపోతాడు? చూసే అలాగడిగేసాడు దేవుడు. పొద్దున్నే 6:30 కనపడుతుంది ఈవిడి. అతను ఎవరో నాకు తెలియదు అనుకుంటున్నాను నేను. సరే, కాబట్టి మందిరానికి తీసుకురండి. అదేంటి మొదటి ఆదివారం అవుతాయండి? అదేం భక్తి? ప్రతి ఆదివారం రావాలి, సువార్తలు కూడా రావాలి. వాళ్ళు చూడండి, మీ అక్క మీ చెల్లెలు ఎవరు? షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు మీ అక్కనా? ఆవిడి ఆడపడుచు, వాళ్ళ భార్య, భర్త, 2 పిల్లలు, 4 సువార్తకు మానేశారా? ఉపవాస ప్రార్థనకు మానేశారా? పక్కనుండి అలాగే హీ అంటావేంటి నువ్వు? వాళ్ళ ఆయన రమ్మని చెప్పొద్దు నువ్వు. ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. మీ అమ్మాయి గురించి అలాగే చెప్పిదాను ఇదివరకు. సువార్త కొత్తలు ఇప్పుడు ఏం చేస్తుంది? వస్తుంది కదా, చెప్పండి. ప్రతి ఒక్కరూ దేవుడు సన్నిధానాన్ని ఇలాంటి వాక్యాలు దొరకవు కదమ్మా. మళ్ళీ ఇదే వాక్యం మళ్ళీ వస్తుందా? ఎప్పటికీ రాదు మళ్ళీ. కాబట్టి 11, 12, 13 మీరు ఖచ్చితంగా ప్రార్థనలో పాల్గొని బలంగా ప్రార్థనలు చేసి మీ కార్యాలు పొందుకొని అనేక మంది రక్షణలోనికి నడిపించండి. అర్థమవుతుందా? మీ అందరూ బలంగా ప్రార్థన చేయాలి. తర్వాత ఇది చిన్నవాళ్ళకి యూత్ అంటే మరి ఎవరో ఏంటో దీంట్లో ఉన్నవాళ్ళు అందరూ ముసలాళ్ళే.
అది యూత్ అంటున్నాడు, వింటాడు. ఇప్పుడు దాంట్లో ఏం చేయం, మరి నా నోరువా అలాగే ఉంటుంది. యూత్ మీటింగ్ అంటే ఎవరైనా వెళ్తే 200 కట్టి ఆడిస్తా కొడుకు చూస్తున్నాడు, 200 అంటే కట్టి బుధవారం 12వ తారీఖు పెట్టారు. జీవితాలు మార్చేటటువంటి ఆధ్యాత్మిక అనుభవం. ఎందుకంటే మనం చెప్పమన్నారు, మనకు తెలుసున్న వాళ్ళు చెప్తున్నాం, మీకు పాంప్లెట్లు ఇస్తారు. బుధవారం నాడు ఎవరైనా అంటే యూత్ 40 లోపు లేదా 30 లోపు ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి. అక్కడ ప్రసంగాలు ఉంటాయి, టిఫిన్ ఉంటుంది, భోజనం ఉంటుంది. కాకపోతే 200 కట్టాలి, రైట్. కాబట్టి వెనకాల ఉన్న మందిరం గురించి ఇలా అది చెప్తారు కదా, ఏమంటే ఎవరైనా వస్తారా మీరు ఇలా చెప్తే అంటారు. నేనేం చేయను, నేను అలాంటివి పెట్టను కనుక నేను అలాంటివి ప్రోత్సహించను కదా. యేసుప్రభు ఏమో మనకి రేపుగా డబ్బులు కట్టి పణం అయితే ఇస్తాకు నువ్వు తీసుకొస్తాడు ఇక్కడికే ప్రార్థనకే తీసుకురాడు. కానీ ఆయనకి మాత్రం వారానికి ఖచ్చితంగా పేమెంట్ ఇచ్చేయాలి. కాబట్టి ఉచితంగానేమో ఇక్కడ యేసుప్రభు చెప్తుంటే డబ్బులు కట్టి రమ్మంటే ఎవరు వెళ్తారు? వెళ్తావమ్మా మహిమ. ఓకే. 2 వెనకాల స్పీడ్గా జరుగుతుంది పని, ప్రార్థన చేయండి. మీరు ఇవ్వాలనుకునేవారు దేవుడిని అడగండి, దేవుడే ఇస్తాడు. దేవుడిస్తే ఇవ్వండి, ఏం భయం లేదు, ఇబ్బంది లేదు. దేవుడి కార్యాలు ఎప్పుడు ఆగవు. ప్రార్థన చేసుకోండి. కొంతమంది ఎప్పటి నుంచో రావాలి మాకు అని అడిగారు, గ్లోరీ గారు లాంటి వాళ్ళు. ప్రార్థన చేయండి, దేవుడికి చేయండి, దేవుడు కార్యక్రమాలు చేయండి. అలాగే మీరు ఇవ్వాల్సినవి కూడా దేవుడికి న్యాయంగా చేయండి. ఏ సేవా కేంద్రం లెక్క చెప్పే సంఘం, ఏమని స్తోత్రం, లెక్క ఉంటుందన్నమాట. ఓకే. ఉపవాస ప్రార్థనలు సిద్ధపడండి. అందరూ చక్కగా ప్రార్థనాపూర్వకమైన జీవితంలో ముందు కొనసాగండి. ఈరోజు సందేశం మర్చిపోకండి. దేవుడి మాట ప్రకారం మీ మనస్సులో ఇది తప్పు అని చెప్తే అది మానేయండి. హల్లెలూయా. ఓకే. కానుక సమర్పణ చేసుకుందాం, ప్రార్థన ఆశీర్వాదాలతో వెళ్దాం. త్వరగా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా, అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను, నీ అలయక నడిపించెను. నా జీవమా, నా స్తోత్రమా నీకే
ఏదైనా వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నావని ఆనందగానము నే పాడనా ఆనందగానము నే పాడనా ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నే అలయక నడిపించును నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా ఈ సుహాసరాజు గారు అబ్బాయి వల్ల మనకు ఎంత ఇబ్బంది వచ్చింది. ఏదైనా అవకాశం ఉంటే ఓ నిమిషంలో మొత్తం తిరిగేసిలో ఉన్నట్టు ఒరే కథ కానుకేసి దాకా నుంచుంటున్నావా వచ్చేస్తున్నావా ఓ నీ కంగారు పాట పాడినవేంటరా బాబా ఏదో చూడు మీ తాతయ్యలాగా వెళ్ళాలి ఎవరో విశ్వాసరాజు వాళ్ళ నాన్న నడుపుతాడు అలా నడాలి వినపడుతుందా స్లోగా నడాలి కంగారుగా వెళ్ళిపోతాం వల్ల పాట పూర్తవుతలేదు. ఓకే ఇంకోటి ఒకటి ఏంటంటే ఈ కాడ ఎవరికైనా పొడి చేస్తాడేమో అదో భయం. ఓకే లేచి నిలబడదాం. చాలా వేగం అంటే బాడీ లేదు తేలిక హాయిగా ఉంటుంది తేలిగ్గా ఉంటాడు. ఓకే ప్రేమ గల తండ్రి జీవాధిపతి అయిన ప్రభువాని ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన అద్భుతమైన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. మేమందరము కూడా తండ్రి మీరు చెప్పినట్టు జీవించి మేమందరము తండ్రి మధ్యాకాశములో నిన్ను కలుసుకోవాలన్న ఆశ, నిన్ను చూడాలని ఆశ, నీతో ఎప్పుడు ఉండాలని ఆశతోనే మేము ఈ వాక్యాలు బోధిస్తున్నాం వింటున్నాం. మేమందరము మధ్యాకాశంలో నీతో కలిసే కృప ఎవ్వరు పడిపోకుండా పరిశుద్ధులై ఇప్పుడున్న హృదయం ఎప్పుడూ ఉండేలాగా సహాయం చేయమని, వారిచ్చిన కష్టార్జితాలు కానుకలు ఏదైనప్పటికీ దీవించి తిరిగి వారికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వారి ప్రయాణమంతటా తోడై క్షేమంగా నడిపించండి తండ్రి. కుమార పరిశుద్ధాత్మన యేసుక్రీస్తు దీవెన కృపాబిడ్డలకు తోడయుండును గాక. జాగ్రత్తగా అమ్మ మీ అందరికీ ఒక చిన్న మనవి, బియ్యాలు తీసుకొస్తున్నారు కదండి, కలిపేస్తున్నారు.